అభ్యర్థులను ఎన్నుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కో ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడుపల్లి, మద్దుల్, చిట్టంపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వికారాబాద్ పట్టణ అభివృద్ధికి ఏమీ చేయలేదు అని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లు అడిగే నాయకులను కాకుండా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే బీఆర్ఎస్ నాయకులను ఎన్నుకోవాలి అని, బీజేపీకి వేసిన ఓటు పరోక్షంగా కాంగ్రెస్కి వెళ్తుంది అని తెలిపారు. కేసీఆర్ వల్లే వికారాబాద్ జిల్లా ఏర్పడింది అని, జిల్లా ఏర్పాటుతో ప్రజల కష్టాలు తీరాయని గుర్తు చేశారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాను తీసివేయాలి అనే కాంగ్రెస్ కుట్ర చేస్తోంది అని, రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలంటే ఈ ఎన్నికల నుండే మార్పు మొదలు పెట్టాలి అని, బీఆర్ఎస్ మద్దతు ఉన్న అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు అనంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఒకటే అమ్మా, నేను ఇక్కడ ఏమేమి చేస్తాననేది కూడా మీరు ఒకసారి వినండి. నేను ఇక్కడ వచ్చింది కూడా నేను మేనిఫెస్టోలో ఒకటి పెట్టాను, నేను ఏమేమి చేస్తా 5 సంవత్సరాల్లో అని. అవన్నీ కూడా ప్రతి ప్రజలకు ప్రతి ఇంటికాన ఖచ్చితంగా చెప్పిన. ఇప్పుడు నేను గుడిపల్లి గేట్ నుంచి లైటింగ్ కూడా 1 నెల లోపలనే మొత్తం ఫండ్స్ లేకుండా కూడా నా సొంత డబ్బులతోని ఇక్కడ గుడిపల్లి దాకా వేస్తాం, అక్కడ చిక్కపల్లి దాకా కూడా వేస్తాం లైటింగ్ అని అందరికీ చెప్పడం జరిగింది. ఇంకోటి మంచినీళ్లు అందరికీ ఫిల్టర్ వాటర్ తాగాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా నా సొంత డబ్బులతోనే ఇక్కడ ఒకటి, మధుర చిట్టంపల్లిలో ఒకటి 1-2 నెలల లోపలే నిర్మిస్తానమ్మా. కొద్దిగా మాటలు చెప్పి కాదు, ఇక్కడ అన్నల సాక్షిగా కూడా చెప్తున్నా మీకు. ఇది గుర్తుపెట్టుకోండి అందరు కూడా. మీ ఊళ్ళో చాలా తిరిగిన ఒక వారం రోజుల నుంచి తిరుగుతున్నాం. ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది, ఎక్కడ మోరీలు అక్కడనే ఉన్నాయి. ఫస్ట్ దీనికి చేయాల్సిందంతా కూడా 7వ వార్డుకు చిట్టంపల్లి కానీ గుడిపల్లి కానీ అండర్ డ్రైనేజ్ అని ఖచ్చితంగా చేసిన తర్వాత రోడ్లు అన్ని కూడా చేస్తాం. ఇది చేయడానికి వచ్చాం తప్ప మేము చేయకుండా మాటలు చెప్పి పోలే. ఎక్కడికి ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చారు, ఇక్కడ అదే స్పీకర్ అయినటువంటి మన ప్రసాద్ కుమార్ గారు వచ్చారు. ఇదే హనుమన్ల సాక్షిగా ఇది మున్సిపల్లో ఉన్నది. నేను గెలిచిన వెంబడే నేను గ్రామ పంచాయతీలో కలుపుతానని చెప్పిండు. కలిపిండు అమ్మాయిమన్నా? మరి నిన్నొచ్చి చెప్తున్నారు పెద్ద మనిషి, నాకు టైం లేదు, ఇంకొక 6 నెలలు సమయం ఇస్తే మళ్ళా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ తప్ప కౌన్సిలర్ లోకల్ బాడీ ఎలక్షన్లు 5 సంవత్సరాల దాకా ఎక్కడ కూడా ఉంటాయి. మనం అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 26 నెలలు అవుతుంది. మీకు అద్దం పింఛన్ వస్తే కోడలకు 2500 ఇస్తామన్నాం. ఇచ్చేదా ఎవరికన్నా? గ్యాస్ మొత్తం ఫ్రీ ఇస్తున్నారు. గ్యాస్ ఎవరెవరికి ఫ్రీ వస్తుంది ఒక్కసారి చెప్పండి అమ్మా. మరి ఇవన్నీ ఒక బాండ్ ఇచ్చారు మీకు. అప్పుడు ఇది బాండ్ బీరువాలు పెట్టండి, వచ్చిన 100 రోజులనే ఇవన్నీ హామీలు అమలు చేస్తామని చెప్పిర్రా? మీకు పింఛన్లు, ఉదయ పింఛన్లు కూడా మీ ఖాతాలలో చూడండి 2 నెలల పింఛన్లు ఎక్కువ వాళ్ళు. ఇంకోటి ఇక్కడ రైతులందరూ కూడా ఉంటారు. రైతు బంధు అనేది కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతులకు ఇబ్బంది పడద్దు, సావుకారుల దగ్గరికి ఇత్తనాలు సావుకారుల దగ్గర వచ్చి అప్పు అడగొద్దని చెప్పి కేసీఆర్ పెద్ద మనసు చేసుకుని రైతు బంధు పథకం పెట్టి ఆ రైతు బంధు మనకు 10,000 ఇస్తుండే. 10,000 రూపాయలు ఎకరాకు 10,000 ఇస్తుంది. వీళ్ళు వచ్చి ఏం చెప్పారు? 15,000 ఇస్తాం మేమన్నాం. 15,000 దేవుడు గారు నాయన నువ్వు ఇచ్చే 12,000 అన్నావు. ఆ 12,000 కూడా ఒక్కసారి ఇచ్చినావు, 2 సార్లు ఎగదొప్పినావు. ఇప్పుడు నీకు ఇంతకుముందు కూడా పాట పెట్టావు. ఖచ్చితంగా రైతు బంధు ఎందుకు వేయడు? రైతుల ప్రవర్తన ఉన్నావు కదా, రైతు రుణమాఫీ ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ 100% దాకా ఒకటి. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఈ కుర్పల్లి ఊళ్ళోనే రైతు బంధు ఎంతో మందికి రైతు రుణమాఫీ అయిందని చూపెట్టని అడుగుతున్నా. మేమంతా కూడా మీకు మా ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆనంద్ సార్ గారు మీ ఊరికి ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ గల్లీలలో ఉంటే ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు మన ఆనంద్ సార్ గారు. ఆనంద్ సార్ గారు ఎట్లయితే మీ విలేజ్ లో తిరిగిండో నేను గెలిచినాక అదే గల్లీలలో అదే సమస్యలు మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నేను మీకు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి సమస్య పరిష్కారం చేసేటువంటి నేను. ఇప్పుడు నిన్న ఒక లీడర్ మాట్లాడుతున్నామా, నా మాయమంతా ఏడున్నది, ఆయన ఈ ఎవ్వరు దిక్కులేక ఇక్కడికి ఊరుకొచ్చిర్రా, ఇక్కడ మొగోళ్ళు లేరా అని అంటాడు. ఒక పెద్ద మనిషిని అడుగుతున్నా, నీ మాయమంతా మైలార్ దూరంపల్లి, నువ్వు వికారాబాద్ మాయమంతా కాదు, మైపాల్ రెడ్డి అనే క్యాండిడేట్ ఇలా చెప్తున్నా నేను పేరు పెట్టి. ఆయనను పెద్ద మనిషిగానే గౌరవించిన. కానీ ఇలా కాంగ్రెస్ అభ్యర్థులైనటువంటి కౌన్సిలర్ గా నిలబడేటువంటి ఆ వ్యక్తులు కూడా ఒకరు అంతగిరి పల్లెలు నిలబడ్డారు, ఒకరు దుర్గజంగం కాలనీలో నిలబడ్డారు. వాళ్ళ మాయమంతా అక్కడ ఉంటేనే నిలబడ్డారా? వాళ్ళ మాయమంతా అక్కడ ఉంటే నిలబడ్డారా లేదా? మాట్లాడేటప్పుడు ఎప్పుడే కానీ నువ్వు ఎంత వచ్చావు రాబాయ్ అంటావు. నీవేమైనా తాగినా నేను ఇంత వచ్చావు, నీకెవరక్కిచ్చింది మాట్లాడుకోవడం. నీకు తమ్ము ధైర్యం ఉంటే ఇలా చెప్తున్నా, నువ్వు పూట ఒక్క మాట మాట్లాడుతావు. నువ్వు ప్రసాద్ ఏమన్నావు? చంద్రశేఖర్ ఉన్నప్పుడు మీరు అది ఒక్కసారి వినున్నమ్మా.
ఆయన పేరు ఏం పేరు సిరాజ్ భాయ్ జైలు వచ్చిండు రాలక్ష్మపల్లి సర్పంచ్ని మన ఎన్ఆర్ఎం పోయిండు చిన్నారం పోయిండు మళ్ళీ మన సిరిపురం పోయిండు ఇళ్ళపల్లి పోయిండు ఈ డెవలప్మెంట్ బాగా చేసిండు. మళ్ళీ ఆయన గెలిస్తే వికారాబాద్ సబ్జెక్ట్ కట్టించి గెలు దాన్ని జాగ్రత్త చూడాలి. ఎందుకంటే గ్రామాల్లో శాంతి భద్రతలు ఉండవు. ఆయన మనస్తత్వం ఉద్రేకమైన మనస్తత్వం, ఎమ్మెల్యేకు ఉద్రేకమైన మనస్తత్వం పనికిరాదు. ఇది ఆయన మాట్లాడినటువంటి ఆయన ఎమ్మెల్యేగా అప్పుడు సింహం గుర్తుకు పనిచేసినటువంటి మైపాల్ రెడ్డి ఇది మాట్లాడారు. అదే ప్రసాద్ గెలిస్తే మీరు జైలు గడిపే ముందు జైలు కట్టిన తర్వాత ఓట్లు వేయమని చెప్పి, ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే బీఆర్ఎస్ మినిస్టర్ల దగ్గర వచ్చి పైరవులు చేసి పని చేసుకున్న నాయకులు నువ్వు. ఇవాళ ప్రసాదాన్ని గెలిపించనే ఉద్దేశంతోనే నువ్వు ప్రసాద్ దగ్గరికి పోయి పైరవులు చేసుకుంటున్నావు తప్ప ఇవాళ ప్రసాద్ అనేటోళ్ళు ఎక్కడ మాయముంటున్నది. మరి ఆయన ఎవరు నిలవడానికి ఇక్కడ ఇవన్నీ మాట్లాడేటప్పుడు మైపాల్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే నేను 7వ వారిలో ఆదర్శవారుగా 5 సంవత్సరాల లోపల చేసి దిద్దుతానని ఈ హనుమన్న సాక్షిగా చెప్తున్నా. లేదంటే నువ్వు కొండు కొట్టుకొని తిరగాల్సి. నేను డెవలప్ చేపిస్తే ఇవాళ నువ్వు హనుమన్న గుడి కాడెత్తి మా గుడిపల్లి 7వ వారి ప్రజలకందరికీ బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలి తప్ప నువ్వు దమ్ము బైక్ ఉన్నాడని చెప్పి 34 వార్డుల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఎవరు పేరు. నీ దమ్ము ధైర్యం ఉంటే ఒక వార్డు ఎందుకో, ఏ వార్డు ఎందుకుంటావు అక్కడ గెలిపి ఒక్క వాడు గెలిపి నువ్వు గెలిచిన ఎంపీ నాయ అంటావు. పిట్ట కథలు చెప్పడం మానేను. ముందు ప్రతిసారి కూడా చంద్రశేఖర్ ఉన్నప్పుడు అదే చెప్పావు పిట్ట కథలు. నిన్ను ఇంకోటి కూడా అంటారు ఐరన్ లెక్కనే అంటారు మైపాల్ రెడ్డి అంటా. నీకు అది కూడా గుర్తుకో. నీకు ఎప్పుడు కూడా చాలా మర్యాద ఇస్తోని నా వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఎలక్షన్కి వచ్చినావు, ఎలక్షన్ లో ప్రచారం చేయాలి తప్ప నేను ఇక్కడ ఉన్న అభ్యర్థులను కూడా ఎక్కడ కూడా నేను కిష్టపరచలే. రామకృష్ణ రెడ్డి కానీ సత్యనారాయణ రెడ్డి కానీ నేను ఆగుతాయి అనుకుంటా అందరం కలిసిమెచ్చిపోతున్నాం తప్ప నువ్వు వచ్చి మా మధ్య చుట్టూలు పెడుతున్నావు. ఈ చుట్టూలు మానుకోను ఎక్కడ పోతే అక్కడ మైకులు ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు ఇప్పుడుగా మళ్ళొకసారి చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే 5 సంవత్సరాలు 7వ వార్డును అభివృద్ధి పథంలో చేసి చూపెడతా. చేసి చూపెట్టకపోతే ఇదే హనుమల్ల కాడ వచ్చి నేను గుండు కొట్టుకొని తిరిగిపోతా. ఇదే నేను చేసినట్టయితే నువ్వు హనుమల్ల కాడ అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మరొక్కసారి చెప్పుకుంటూ అక్కా చెల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు అందరికీ కూడా శిరస్సు ఉంటే నా యొక్క నమస్కారాలు చెప్పుకుంటూ మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నా అన్న. 11వ తారీఖు 6-7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన నంబర్ కారు గుర్తు 1వ నంబర్ మీద ఉన్నది కాబట్టి అందరూ కూడా 1వ నంబర్ మీద గుర్తి మీరందరూ కూడా భారీ మెజార్టీని గెలిపిస్తారని, ఇంత పెద్ద మంది నన్ను ఎక్కడ పోయినా ఈ రుణం ఎప్పుడు కూడా ఉంచుకోనమ్మా, మీ రుణం ఖచ్చితంగా చేసి తీస్తానని మరొక్కసారి హనుమల్ల సాక్షిగా చెప్పుకుంటా వస్తున్నా. కానీ మాటలు చెప్పిపోయారు, హనుమల్ల సాక్షిగా మాటలు చెప్పిపోయారు, కానీ నేను హనుమల్ల సాక్షిగా చెప్తా. ఇక మాయాముంత అనేది కాదు. మా ఊరుపల్లిలో మా తాతల భూములు మా అయ్యా భూములు అన్ని కూడా పక్క పక్కనే ఉన్నాయి. నాకు 15 ఎకరాల పూర్వం ముందు నీకు చెప్పే నాయకులు ఎవరు వాళ్ళని తెలుసుకొని మాట్లాడు మైపాల్ రెడ్డి గారు. మీరు ఇది ఎప్పుడు కూడా ఎక్కడ పోతే అక్కడ నోరు మారేస్తే నేను ఊరుకునే కొక్కును కూడా కాదు. మీకు పల్లొకసారి హెచ్చరించి చెప్తున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే ఆనందనగర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. వేడిగా మాట్లాడిన తర్వాత నేను తప్పగా మాట్లాడితే ఎవరింటో చెప్పు జనాలంతా మానంతా మొత్తం వాతావరణాన్ని మొత్తం వేడి చేసుకోవచ్చు అంతా. మీరు నిన్న మొన్నటి నుంచి నాకు తెలిసి 10 రోజుల నుంచి అంతా తిరుగుతున్నట్టున్నారు. మీరు అందరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు నిన్ననో మొన్ననో వచ్చి వీడికి వచ్చి మాట్లాడినటువంటి నాయకులు ఈ 2 ఏళ్లలో 3 ఏళ్లలో ఎప్పుడైనా మీ ఊరికి వచ్చి మాట్లాడిందా? కనిపించడన్నా కనిపించిందా? ఏడుంది మరి ఇన్ని రోజులు
మనము ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే ఒక తప్పు చేసినాం. కేసీఆర్ సార్ను కూడగొట్టుకొని తప్పు చేసినామా చేయలేదా? ఏడికి పోయినా కానీ మళ్ళీ కేసీఆర్ సారే కావాలని చెప్పి అంటుండా లేదా? మరి కేసీఆర్ సారే కావాలంటే కేసీఆర్ సార్ నన్ను పంపించిండు, నేను అనంత్ రెడ్డి అని పంపిస్తున్నా. మీరు అందరూ ఆలోచన చేయండి. కేసీఆర్ సార్ను ఒక్కసారి కూడగొట్టుకున్నందుకే మళ్ళా ఆయన ఇంటికి నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు కూడా చక్కగా వస్తలేవు, ఆ నీళ్లు చక్కగా వస్తలేవు, కరెంటు చక్కగా వస్తలేదు. మరి కేసీఆర్ సార్ చేసినవే చక్కగా కొత్తగా ఏం అభివృద్ధి చేస్తారు? ఇంకా ఏమైనా చేయగలుగుతారా? ఒక్కసారి మనం తెలిసో తెలియక కేసీఆర్ సార్ని ఓడగొట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అదే పొరపాటు చేద్దామా? మీరు చెప్పండి. ఈయన ప్లాన్ కూడా, రేవంత్ రెడ్డి ప్లాన్ కూడా వికారాబాద్ జిల్లా మొత్తం తీసేయాలని చెప్పి అనుకుంటున్నారంట. ఇది చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ మీకు ఎంత దగ్గర ఉన్నది? ఓ 10 నిమిషాలు ఇంటికి ఆటో మాట్లాడుకోను, బస్సు కార్లో ఊతరేంటి. కలెక్టర్ సంతకమో భూమిదో అదో ఇదో మన అవసరం ఉంటే కేసీఆర్ సార్ గవర్నమెంట్ రాకంటే ముందు కలెక్టర్ సంతకం కావాలంటే పట్నం దాకా లకిడికా పూలుకొని ఆడ కలెక్టర్ దొరుకుతుండే, లేకుండే. కానీ కేసీఆర్ సార్ వచ్చినాక ఏం చేసిండంటే వికారాబాద్కి కలెక్టరేట్ తీస్తే ఏం అవసరం ఉన్నా కానీ పాస్బుక్లో అదో ఇదో సంతకం అవసరం ఉంటే ఆడదాకా పోతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే 33 జిల్లాలు ఎత్తుకుపోయి అవసరం లేదు దాంట్లో సగం తీసేద్దామని అంటుండంటే దాంట్లో వికారాలు కూడా ఉన్నదంట. మరి ఇప్పుడు మనం వికారాబాద్ జిల్లాను చేసి కలెక్టర్ను మన దగ్గరికి ఏమో కేసీఆర్ సార్ పంపిస్తే వీళ్ళు జిల్లాను వీకేస్తారంట. మరి అటువంటి వాళ్ళు కోటేద్దామా? మీరు అందరూ ఆలోచన చేయండి. మనం ఇప్పుడు ఎలక్షన్లప్పుడు కనిపిస్తారు మస్తు పార్టీ వాళ్ళు కనబడతారు, బీజేపీ వాళ్ళు కనబడతారు, కాంగ్రెస్ వాళ్ళు కనబడతారు, వేరే పార్టీ వాళ్ళు కనబడతారు. మరి మీకు ఎవరు సేవ చేసి అందుబాటులో ఉండేటోళ్ళు కావన్నా వద్దా? ఒక ఆయన మాయముంత గురించి మాట్లాడుతున్నాడంట. నేను ఒక మాట అడుగుతా, ఇది అందరు చాలా మంచిగినాలా? మాయముంత గురించి మాట్లాడట ఆయన ఎవరి దగ్గర పని చేస్తున్నాడు? ఆయన మాయముంత ఏడున్నది? ఆయన మాయముంత ఏడున్నది? స్పీకర్ అనేటటువంటి వ్యక్తి మాయముంత ఏడున్నది? మాయముంతల గురించి మాట్లాడేటటువంటి నువ్వు ఏ మాయముంత ఉన్న ఆయన దగ్గర నువ్వు పనిచేస్తున్నావు? ఆయన మాయముంత గురుపల్లిలుందా? స్పీకర్ మాయముంత గురుపల్లిలుందా? వికారాబాద్ ఉందా? మర్పల్లిలుందా? ఆయన మాయముంత కర్ణాటకలో ఉన్నది. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు. కర్ణాటకలో మాయముందు ఆయన దగ్గర నువ్వు పనిచేయబట్టి ఇప్పుడు ఆయన పనిచేసుడు కాకుండా ఆయన బిడ్డను కూడా మున్సిపల్ చైర్పర్సన్ గా చేస్తాన బట్టి మరి ఆమె మాయముంత ఏడున్నది? ఆమె మాయముంత ఏడున్నది? మాయముంతల ముందు మాట్లాడే ముందు గురిగింద కింద ఏమున్నదో కూడా మీరు చూసుకుంటే బాగుంటుంది. మన తప్పులు చూసుకోకుండా ఏమి పక్కల తప్పుల గురించి ఎత్తుకు అనుడు అనిపించుకున్నాడు అంత అవసరమా? పెద్ద లీడర్ అనుకుంటాడు చాలా గౌరవంగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. కానీ గట్టి మొగతనం గురించి మొత్తాల గురించి అవన్నీ మాట్లాడు అవసరమా? రాజకీయం ఇదేనా రాజకీయం? మనిషి అనేటోడు ఎంత మంచిగా మాట్లాడాలి, అవతల ఇంటే కూడా అరే మంచిగా ఓట్లు అడుగుతున్నాడు అబ్బా ఏతలు ఓట్లేద్దామనే బుద్ధి అనిపించాలి. కానీ గిట్ల చిల్లరగా మాట్లాడితే వేసేటోడు కానీ ఏ బుద్ధి అవుతుందా? ఇక బీజేపీ పార్టీ ఒకటి ఉన్నది. బీజేపీ పార్టీ ఏం చేస్తున్నదంట తెలుసా? ఇప్పుడు మేము ఎట్లాగూ గెలవం కదా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళతో కుమ్ముక్కు అయిపోయిందంట. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఏడవట. కానీ ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ మీద సర్కార్ మీద మస్తు వ్యతిరేకత ఉన్నది. ఏం చేయాలి మరి ఇప్పుడు అన్ని వ్యతిరేకత ఉన్నటువంటి ఓట్లన్నీ ఒకటే దిక్కు పోతే బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు. పోయి జర్ర మీరు అక్కడక్కడ క్యాండిడేట్లను పెట్టుండే అట్లా బీజేపీ వాళ్ళని పెడితే 2 దిక్కులు పోతున్నాయంట, మేము బయట పడతామని చెప్పి. అందుకే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బీజేపీకి ఓటేసినా అది కాంగ్రెస్ కు ఓటేసినట్టే, బీజేపీకి వేసినా కానీ కాంగ్రెస్ కొట్టేసినట్టే. అవి రెండు కూడా ఒక్కటే. మీరు గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో కొట్టాడినట్లు చేస్తే గల్లీలో మాత్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటే ఉంటాయి. అందుకే వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే మీరు ఆలోచన చేయండి. ఈ బీజేపీ మన వికారాబాద్కి ఏమన్నా పనిచేసిందా? కాంగ్రెస్ ఒక 2.5 సంవత్సరాలలో ఏమన్నా పనిచేసిందా? ఇప్పుడు కొత్తగా చేసేది ఏముంటుంది ఇంట్లో? అందుకే మీరు ఆలోచన చేసి ఎవరైతే మనం కేసీఆర్ సార్లు ఒక్కసారి తప్పు చేసి ఓడగొట్టుకున్నాం, మళ్ళీ ఓడగొట్టుకోవద్దు. ఎవరి దగ్గరికి మైకి తీసుకుపోయి పెట్టినా కానీ కేసీఆర్ సారే అంటున్నారట లేరా? మరి కేసీఆర్ సార్ రావాలంటే ఈ కౌన్సిలర్ ఎలక్షన్ నుంచే షురువు కావాలి, ఇక్కడి నుంచే షురువు కావాలి. అందుకే మీరు ఎవరో చెప్పినటువంటి మాటలు వినకుండా
ఈ ఎల్లుండి ఎలక్షన్లు ఉన్నాయి, రేపు ఒక్కరోజే గ్యాప్ ఉన్నది. ఎల్లుండి ఎలక్షన్లలో అనంత్ రెడ్డి గారిని మంచి కారు గుర్తు, మంచి మెజారిటీతోటి కారు గుర్తు మీద ఓటేసి మంచి మెజారిటీతోటి గెలిపిస్తే రాబోయేటటువంటి మళ్ళీ మన గవర్నమెంట్ ఉంటుంది. ఇలా గవర్నమెంట్ సగం అయిపోయింది పుణ్యకాలం, ఏం ఇప్పుడు చేస్తారంట. తండ్రి చేయనప్పుడు శాత కాలేదు కానీ బిడ్డను తీసుకొస్తే కొత్తగా చేస్తారా మీరు చెప్పు? ఇప్పుడు తండ్రి 2.5 సంవత్సరాలు గత పెద్ద పోస్ట్ లో ఉండి స్పీకర్ పోస్ట్ లో ఉంటే చేయనికే శాత కాలేదు. బిడ్డ పోతే పాప మా అమ్మ ఏం చేస్తుంది, ఆమె కూడా చిన్నపిల్ల, ఆమె కూడా నాకు బిడ్డలాగా చెల్లెలాగా, ఆమె తప్పుపట్టుడు కాదు. కానీ ఈయన ఉన్నారు కదా, మరి ఈయన చేతికే శాత కాదు, గాత మీద పెట్టుడు ఎందుకు మాట చెప్ప. అందుకే మీరు ఆలోచన చేయండి. కాకమ్మ కబుర్లు మా వస్తూ చెప్తుంటారు, ఇవి నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైతే చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆమె తండ్రి చేతికే శాత కానప్పుడు బిడ్డకెట్లా గెలి శాతనైతే మీరు ఒక్క మాట ఆలోచన చేయాలి. ఇక్కడ కావచ్చు, అక్కడ మద్గుల్ చిట్టంపల్లి కావచ్చు, మీరు అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మద్గుల్ చిట్టంపల్లి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. వచ్చిండ్రా? ఎవరెవరు వచ్చిండ్రో మద్గుల్ చిట్టంపల్లి చేతులు లేపండి. సంతోషము. మీరందరూ మద్గుల్ చిట్టంపల్లిలో గుడిపల్లిలో కూడా అనంత్ రెడ్డి గారి కారు గుర్తుకు మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మైనార్టీల గురించి మీరు ఒకటి ఆలోచన చేయాలి. ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మార్కెట్ చైర్మన్ అని ఉంటుంది. మున్సిపాలిటీకి చైర్మన్ ఎట్లుంటారో మార్కెట్కి ఇప్పుడు మనం మార్తీరు గిల్తీరు అని చూస్తుంటాం కదా, కాబట్టి అన్నిటికీ కలిసి పెద్ద మనిషి లాగా చైర్మన్ అని ఉంటారు. దాంట్లో ఏ రిజర్వేషన్ వస్తే ఎస్సీ వస్తే ఎస్సీ ఇస్తారు చైర్మన్, బీసీ వస్తే బీసీ, ఓసీలో వస్తే జనరల్ వస్తే ఎవరికైనా ఇస్తుంటారు. అట్లా మొన్న ఏమైందంటే బీసీ వచ్చింది. ముస్లింలలో కూడా చాలా మంది బీసీల కిందకి వస్తారు, కొంతమంది ఏమో ఓసీల కింద వస్తారు. వాళ్ళకి కావాలంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, వాళ్ళకి ఇవ్వలేరు. మామూలుగా వేరే వాళ్ళకి ఇంకొకరికి బీసీలకు ఇచ్చేది సంతోషమే. కానీ అందులో ఇంకొకటి ఏముంటుందంటే, ఎప్పుడైనా కానీ ఒకటి పాటించేది ఏముంటుందంటే, ఒకవేళ చైర్మన్ లేకపోయినా కానీ కంపల్సరిగా అందులో ఒక మైనారిటీ ఉండాలా, ముస్లిం మైనారిటీ ఉండాలా, ఓ బీసీ ఉండాలా, ఓ ఎస్సీ ఉండాలా, ఓ ఇల్లు అందరు మహిళ ఉండాలని చెప్పి తన నిబంధన ఉంటుంది. ఇప్పుడు చైర్మన్ పోస్ట్ ఏమో ఎట్లాగో ముస్లింలకి ఎక్కువది, మరి ఇప్పుడు కనీసం డైరెక్టర్ కూడా పెట్టలేదు. ఎప్పుడు కూడా డైరెక్టర్ ముస్లిం లేకుండా ఇప్పటి వరకు ఏ పాలక వర్గం కూడా మార్కెట్ కి సంబంధించింది ఉండకుండే. కొత్తగా తెరలించి ముస్లింలను ఇజ్జత్ తీసిండు ఇక్కడ మనస్ ప్రసాద్ కుమార్ గారు, గౌరవ స్పీకర్ గారు. ముస్లింలందరూ కూడా ఆలోచన చేయండి. కాబట్టి రాబోయేటటువంటి రోజుల లోపల ముస్లింలందరినీ కూడా మేము దగ్గరికి తీసుకుంటాం, వాళ్ళకి మంచి మంచి పదవులు ఇచ్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి మా అనంత్ రెడ్డి గారి కారు గుర్తు కోటేసి మంచి మెజార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.